హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్ అండ్ ఫ్యామిలీ. ఈరోజు నేను తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చెప్తున్నాను. ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టుకుందామండి. అందులో ఆయిల్ వేసుకుందాము అండ్ ఉల్లిపాయలు కూడా వేసుకుందాము అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుందామండి. వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుదాము. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత మనం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. తర్వాత అందులో మనం శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ అయితే యాడ్ చేసుకుందాము. అండ్ యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని శుభ్రంగా కలుపుదామండి. ఆనియన్స్ అండ్ చికెన్ మంచిగా మిక్స్ అయ్యే వరకు శుభ్రంగా కలుపుదాము. కలిపిన తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేద్దాము. అండ్ ఈ 2 యాడ్ చేసిన తర్వాత కూడా శుభ్రంగా ముక్కలకు పట్టే వరకు మనం శుభ్రంగా కలిపి పెట్టుకుందామండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం మంచిగా మూత పెట్టేద్దామండి. మూత పెట్టిన తర్వాత ఇది కొంచెం వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది కదా! సో, అలా కలిపిన తర్వాత మళ్ళీ పెట్టేద్దామండి. మళ్ళీ పెట్టి ఇంకో 5 మినిట్స్ అయితే పెట్టేద్దాము. ఒక 5 మినిట్స్ మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేద్దాము. చూసారా ఇంకొంచెం వాటర్ బయటకొచ్చాయి కదా! ఇంకా మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ మనం మూత పెట్టాలండి. ఇలా 15-20 మినిట్స్ సిమ్‌లోనే మూత పెడితే చక్కగా చికెన్ అనేది ఉడికిపోతుంది మనకి. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మనకి చికెన్ అనేది దగ్గర వస్తుంది. వాటర్ అంతా బయటకొచ్చేస్తున్నాయి కాబట్టి చికెన్ మంచిగా కుక్ అవుతుందండి ఇక్కడ. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది కదా! సో, ఇలా అయిపోయిన తర్వాత ఇందులో మనం కొంచెం కారం యాడ్ చేసుకుందాము. అందులోనే గరం మసాలా కూడా మనం యాడ్ చేసుకుందామండి. ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత శుభ్రంగా మళ్ళీ కలుపుదాము. ఎలా అంటే శుభ్రంగా ఇంక మొత్తం ముక్కలకు పట్టేలాగా మొత్తం కలుపుదాము. ఇలా కలిపిన తర్వాత మనం ఇంకొకసారి మూత అనేది పెట్టుకుందామండి. ఇక్కడ చూసినట్టయితే మూత ఓపెన్ చేశాక మనకి ఇలా అయితే వచ్చేస్తదండి. ఆల్మోస్ట్ మనకి చికెన్ అంతా ఫ్రై అయిపోతుంటది. చాలా మంచిగా వచ్చేస్తది. మళ్ళీ శుభ్రంగా మనం కలిపి ఇంకొక 5 మినిట్స్ అయితే మనం మూత పెడదాము. మూత పెట్టిన తర్వాత ఇంకా ఇందులో మనం కొత్తిమీర అండ్ లాస్ట్‌లో కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. చాలా బావుంటది. ఆ ఫ్లేవర్ అనేది చాలా బావుంటదనమాట మనకి. ఇది రసంతో గానీ, సాంబార్‌తో గానీ చాలా బావుంటదండి. ఈ కర్రీ అయితే ఇలా ట్రై చేయండి. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఎవ్వరైనా మనం సింపుల్‌గా కొత్త వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. బ్యాచిలర్స్ కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను చాలా చేస్తూ ఉంటానండి. ఇక్కడ చూసారా ముక్క శుభ్రంగా ఉడికిందండి. ఇక టేస్ట్ కూడా చేశాను నేను. చాలా బావుంది. టేస్ట్ అయితే చాలా బావుంది. ఇంకా వెంటనే మా పాపకైతే నేను పెడుతున్నాను. తను టేస్ట్ ఎలా ఉందనేది చెప్తుంది. ఇక్కడ నేను తనకి కలిపి పెడుతున్నానండి. తనకి నచ్చింది చికెన్ కర్రీ. స్పైసీగా చాలా బావుంది మమ్మీ అని చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.